హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ ఫైన్ అండ్ గ్రేట్ గైస్. సో వెల్కమ్ టు మై ఛానల్ బిందు అండ్ మహేష్. మీరు కన్నా ఈ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు చూస్తున్న వీడియో మా డే 1 ట్రిప్లోనే ఆఫ్టర్నూన్ అనమాట. ఫస్ట్ అయితే మేము 1 అవర్ బోటింగ్కి అయితే వెళ్ళాము. మీరు ఇంకా ఆ వీడియో చూడకోకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వీడియో అయితే చూసేయండి. మేము లొకేషన్కి అయితే రీచ్ అయ్యాము. చూసారా, ఫుల్ రైన్స్, అసలు మామూలుగా లేదు వర్షము, అంత హెవీగా ఉన్నాయి. ఈ మంత్లో వచ్చేసి మిస్టేక్ చేసామనిపించింది. మేము ఇంకా బస్సులోనే కూర్చున్నాం చాలాసేపు. ఆఫ్టర్ దట్ కొంచెం తగ్గాక ఇంకా కిందకి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో మా బస్ పెట్టిన దగ్గర నుంచి కిందకి కొంచెం నడవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ రెయిన్ వల్ల కింద రోడ్స్ అన్నీ కొంచెం స్లిప్పరీగానే ఉన్నాయి, జారుతున్నాయి ఇన్ఫ్యాక్ట్. సో చాలా స్లోగా రావాల్సి వచ్చింది. అండ్ చూసారా, మనం ఈ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఈ స్టెప్స్ నుంచి మనం కిందకైతే వెళ్ళాలి. అండ్ దీని పక్కనే ఇలా ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఈ సీనరీ చూడడానికైతే చాలా బాగుంది కదా. సో మనం ఇప్పుడు అక్కడ నుంచి కిందకైతే వెళ్తున్నాము. అదేంటంటే యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి విభూతి ఫాల్స్ ఉన్నింది మా ప్యాకేజ్లో, బట్ ఈ రెయిన్స్ వల్ల ప్లాన్ అయితే చేంజ్ చేశారు. ఇప్పుడు మేము వచ్చింది అప్సరకొండ వాటర్ ఫాల్స్. ఇది కూడా బాగుంది, బట్ దీనికంటే అది ఇంకొంచెం బాగుండింది. యాక్చువల్లీ దానికి ఒక 3 to 4 km ట్రెక్కింగ్ చేయాలంట. ఈ రెయిన్స్ వల్ల ఆ రోడ్స్ అన్నీ చాలా స్లిప్పరీ ఉన్నాయి, సేఫ్ కాదు అని చెప్పారు. సో ఇంకా మేము కూడా దానికి అగ్రీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ అప్సరకొండ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థమవుతుంది మేము నడిచే ప్లేస్ ఎంత స్లిప్పరీగా ఉందో. చాలా జాగ్రత్తగా రావాల్సి వచ్చింది. వెనకాల చెప్తూనే ఉన్నారు నిదానంగా వెళ్ళండి అని చెప్పి. సో ఇప్పుడు మనం ఈ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా కనిపించేదే మనకి అప్సరకొండ వాటర్ ఫాల్స్. నడుస్తుంటే ఫుల్ వాటర్ సౌండ్ కదా, సో మీకు కూడా వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో మేమైతే రీచ్ అయిపోయాము. మేము ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింటే ఇది చూసాక ఇదేనా అనిపించింది. అంటే బాగుంది, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. చెప్పాను కదా, విభూతి ఫాల్స్ అయితే ఇంకా చాలా బాగుండింది. ఆ లొకేషన్కి వెళ్ళింటే బాగుండిండేమో, కానీ ఇలా మారిందనమాట ప్లాన్ బి. సో వై నాట్, ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, చాలా బాగా. అండ్ ఒకసారి ఈ వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 50 feet హైట్ నుంచి పడుతుంది అనమాట. ఆ పై నుంచి కూడా జనాలు దూకుతున్నారు మాతో వచ్చిన వాళ్ళు. ఈ ప్లేస్ వచ్చేసి హొన్నావర్ నుంచి జస్ట్ ఒక 7 km ఉంటుంది. అక్కడి నుంచి అయితే ఇక్కడికి మనం రీచ్ అవ్వచ్చు, కొంచెం సేపే జర్నీ అయితే. అండ్ మైథాలజికల్గా మాట్లాడుకుంటే ఇక్కడ వనవాసం టైంలో పాండవులు స్టే చేశారని అయితే స్టోరీ ఉంది. అండ్ పైన మనకి ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అండ్ వినాయకుని స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. నేను రానంటూ పైనే కూర్చున్నాను చాలాసేపు, బట్ ఇక్కడ మహేష్ రా, పర్లేదు నేను ఉన్నాను అని పిలుస్తున్నారు. ఇంకా అలానే కాసేపు ఆగి నేను కూడా ఇంకా వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. బట్ కొంచెం భయం అవుతుంది. పెద్ద లోతు ఏం లేవు, అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఫాల్స్ దగ్గరే కొంచెం లోతు ఉన్నట్లుంది, బట్ అక్కడికైతే మేము వెళ్ళలేదు. సో నేను కూడా ఇంకా ధైర్యం చేసి దిగేస్తున్నాను లోపలికి. ఎంతైనా దిగేంత వరకే చలి ఇదంతా. వన్స్ దిగాక ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఎంత అంటే ఇంకా నా వీడియోస్ రాగా పెట్టేస్తున్నాను, మీరే చూసేసేయండి.
అలా జరిగిందనమాట. మేము చాలాసేపటి వరకు వాటర్లోనే ఉన్నాము. అంటే ప్రాబబ్లీ ఒక 1 to 1.5 అవర్ వాటర్లో అలా స్విమ్ చేస్తూ ఆడుకుంటూనే ఉన్నాము. దీని తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి మురుదేశ్వర్ టెంపుల్. సో మా గైడ్ చాలా హరీబరీ చేస్తున్నాడు, త్వరగా పదండి వెళ్దామని చెప్పి. సో మేము ఇంక అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ పైకి వచ్చాక మనకి ఒక బ్యూటిఫుల్ సీనరీ అయితే కనిపిస్తుంది. సో అదేంటంటే మురుదేశ్వర్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఓషన్ ఉంటుంది కదా, అరేబియన్ సీ. సో అదే అనమాట. చూడ్డానికి ఈ సీనరీ ఎంత బాగుందో అసలు. ఇక్కడ చాలా పిక్చర్స్ అయితే తీసుకున్నారు అందరూ. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పడుతుంది. యూ కెన్ సీ దట్. సో ఇంకా అందరం ఒక్కొక్కరు పిక్చర్స్ తీసుకున్న తర్వాత ఇంకా మేము కూడా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దిస్ మనము వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అయిన మురుదేశ్వర్కి అయితే వెళ్తున్నాము. సో ఇంకో వ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం గైస్. ఈ వీడియో అయితే ఇప్పటికీ ఇంతే. సో ఇక్కడ అందరు కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము టెంపుల్కి. అంతే ఇంకా ఈ వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.